చిన్నప్పుడు పల్లెటూరులో పిల్లలు బరిగొడ్లు కాసుకొని జీతగాళ్ళగా ఉండి రైతుల దగ్గర ఉండి, అది ప్రభాకర్ గారు బాగా తెలుసు, అమాయకంగా వాళ్ళు ఇచ్చే సాయంత్రం పూట అన్నము చెత్త తెచ్చుకునే వాళ్ళు ఇవాళ ఆసాములు కూడా వాళ్ళ ఇళ్ళకి ట్రాక్టర్లు పంపించి, బండ్లు పంపించి, మళ్ళీ తినే ఏమైనా పదార్థాలు పంపించి, ఎకడీలు పంపించి, కూలికి రమ్మని 5 గంటల నుంచి 9 గంటలకు ఒక కూలి, 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఒక కూలి, రాత్రి 10 గంటలకు ఒక కూలి ఇస్తున్నారంటే ఇంతకంటే కావాల్సింది ఏంటి సార్? ఆ వాలంటీర్కి ప్రతి ఇంటిలో వాళ్ళకున్న సమస్యని నాకంటే కూడా ఆ వాలంటీర్కి ఎక్కువ తెలుసు. నిజంగా నేను వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా ఈ వేదిక నుంచి. నాట్ ఓన్లీ నా ఒక్క డివిజన్ కార్పొరేటర్గా కాదు, టోటల్ ఏపీ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఆయన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్నట్టే ప్రతి పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి తన పిల్లల్లాగే అని భావించారు ఆయన. అలాగే తన పిల్లలకి పౌష్టికాహారం పెట్టినట్టుగా ఈ రాష్ట్రంలోని పేద పిల్లలందరికీ కూడా జగనన్న గోరుముద్ద ద్వారా అందరికీ పౌష్టికాహారం పెట్టాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి. అలాగే తన పిల్లలు మంచి బట్టలు యూనిఫామ్లు ఎలా వేసుకొని స్కూల్కి వెళ్తారో ఈరోజు విద్యా కానుక ద్వారా వారికి యూనిఫామ్, బ్యాగ్, షూ, సాక్స్, టై అన్నీ కూడా ఇచ్చి తన పిల్లల్ని ఏ రకంగా చూసుకున్నారో ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరినీ కూడా అదే రకంగా చూసుకుంటారని. నాకు ఇటీవల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం కూడా జరిగింది. నాకు బాగులేనప్పుడు చూయించుకున్నారు. ఫస్ట్ ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్లో చూయించుకుంటే వారం రోజుల్లో చనిపోతామని చెప్పారు. చెప్పిన తర్వాత జూపూడి ప్రభాకర్ అన్నతో చెప్పాను ఎట్లా అని. ఏం పర్లేదు, జగనన్న గారు ఉన్నారు, మీకు నేనున్నాను, నేను అభివిస్తున్నా, ముందుగా జగనన్న నిన్ను ఆదుకుంటాడు అని చెప్పారు. దాని ఆపరేషన్ ఖర్చు 29,50,000. ఆ బెడ్ మీద పెడితే ఆపరేషన్ చేస్తారు. విడి ఖర్చు ఒక 20 లక్షల దాకా అవుతుంది. నీకేం ఇబ్బంది లేదు హనుమంతరావు, నేనున్నానని చెప్పి నిజంగా నాకు జగనన్న తరపున తను అభయం ఇచ్చాడు. జగనన్న చేస్తాడు, నీకు ఇబ్బంది లేదు, ఆర్థికంగా మేమందరం ఉన్నాం అని చెప్పి నన్ను నిజంగా ఈరోజు రీబర్త్, నాది పునర్జన్మ జగన్ వల్లే నేను ఈ రకంగా మళ్ళీ జీవించి ఉన్నాననేటువంటిది నేను చెప్పగలుగుతున్నాను. డాక్టర్ షాకీర్ గారు, సుపరిపాలనా వేదిక ఉపాధ్యక్షులు. ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు, ప్రతి ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధులు విద్యా, వైద్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సుపరిపాలన అందజేస్తున్నారు? 15,000కు పైగా గ్రామ సచివాలయాలు, దాదాపు 11,000 విలేజ్ క్లినిక్లు, దాదాపు 11,000 రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, బల్క్ మిల్క్ సెంటర్స్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్తే సాయంత్రం అవుతుంది. సో ఇలాంటివి నెలకొల్పి అంతకుముందు ఎలా ఉండేది, ఏదైనా ఒక సమస్య ఉంటే దాని పరిష్కారానికి గంటలు సంవత్సరాలు నడిచేది. ఈరోజు అలా కాదు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని వార్డు సచివాలయాల వాలంటీర్ల ద్వారా ప్రతి గ్రామానికి వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కారం అవుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు అడుగుతా ఉన్నాను, విద్యా, వైద్యం అనే ప్రాథమిక విధులు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ముందు విద్య గురించి మాట్లాడతాను. ఈరోజు 2023లో సెప్టెంబర్ నెలలో 2 వారాల పాటు ఐక్యరాజ్య సమితి రిప్రజెంటేటివ్స్గా వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరు? గ్రామాల నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీకి సంబంధించిన విద్యార్థులు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మన రాష్ట్రం నుంచి ఇలాంటి విద్యార్థులు వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేయలేదు. వాళ్ళు దేని గురించి వెళ్ళారు? కొలంబియా యూనివర్సిటీ, వైట్ హౌస్, అదేవిధంగా అక్కడ ఐక్యరాజ్య సమితి వేదిక మీద మన రాష్ట్రానికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ గురించి మాట్లాడటానికి వెళ్ళారు. ఈరోజు మన గ్రామ స్థాయి నుంచి ఆ పిల్లలు వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో రిప్రజెంట్ చేస్తున్నారంటే ఇది అభివృద్ధి కాదా అని నేను అడుగుతా ఉన్నాను. డాక్టర్ పెరుగు మురళీకృష్ణ గారు 1 నిమిషం మాట్లాడతారు. ముఖ్యంగా అందరూ అన్నీ చెప్పారు. మామూలుగా అభివృద్ధి అంటే సామాన్య ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడంలో మన ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న చొరవ ఈ సెక్రటరేట్ కానీ వాలంటరీ సిస్టమ్ కానీ, దీంట్లో ముఖ్యంగా ఆయన విద్య మీద, వైద్యం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. నేను యాజ్ ఎ డాక్టర్గా వైద్యం మీద మాత్రమే మాట్లాడతాను. వైద్యం విషయానికి వస్తే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మనకు ముఖ్యంగా గుర్తొచ్చేవి ఆరోగ్యశ్రీ 108, 104. దానిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యంలో, విద్యలో ఎన్ని అయితే మార్పులు తీసుకొచ్చారో వైద్యంలో కూడా అలాగే తీసుకొచ్చారు. దాదాపు
గ్రామీణ ప్రాంతాల వారికి 10,312 విలేజ్ హెల్త్ క్లినిక్లు పెట్టి అందులో 24 గంటలు అవైలబిలిటీలో ఉండే 2 స్టాఫ్ని పెట్టారు. వాళ్ళల్లో ఒకరు ఏఎన్ఎం, రెండో వాళ్ళు ఎంఎల్హెచ్పి. వీళ్ళిద్దరు ఏంటంటే ఏ టైంలోనైనా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ అనేది 2,000 మంది జనాభాకు ఒకటి, అంటే సెక్రటరేట్కి అనుసంధానంగా పెట్టారు. దాంట్లో అన్ని రకాల సర్వీసెస్ దాదాపుగా ఓపీ చూస్తారు, ఎంఎల్హెచ్పి అనే అతను ఓపీ చూస్తాడు. మామూలుగా ఉండే చిన్న చిన్న డిసీజులకి అక్కడే 14 నుంచి 16 రకాల ల్యాబ్ టెస్టులు ఉంటాయి. దానికి సంబంధించింది దాదాపు 65 నుంచి 67 రకాల మందులని కూడా అందజేస్తారు. మనకు ముఖ్యంగా ఏఎన్ఎం ఇదివరకు కొంతవరకు లిమిటెడ్ వర్కే ఉండేది. ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టిన తర్వాత ప్రతి చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ వేస్తారు, గర్భిణీ స్త్రీలను గుర్తిస్తారు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మొత్తం చేరుస్తారు. నైట్ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎంఎల్హెచ్పి అటెండ్ అవుతాడు. అతను వెంటనే 108కి ఫోన్ చేస్తారు. వాళ్ళు ఆ ఎమర్జెన్సీ పేషెంట్ని టెర్షరీ సెంటర్కి తీసుకొస్తారు, అంటే లైక్ సిహెచ్సి. అక్కడ వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందుతుందన్నమాట. కాబట్టి క్వాలిటీ ఆఫ్ హెల్త్ని ఇస్తున్నారు. తర్వాత కోవిడ్ టైంలో వాలంటీర్లు ఒక్కరే కదండి పనిచేసింది. కోవిడ్ వారియర్స్గా డాక్టర్లు చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. మేము దాంట్లో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి పెరిఫెరీస్ నుంచి అందరినీ మంచి ప్లేస్లు చేసి చాలామందిని కాపాడగలిగాం. తర్వాత అందులో డాక్టర్లు కూడా చాలామంది అనారోగ్యానికి గురై, ఒక డాక్టర్ మన పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్కి అయితే పూర్తిగా లంగ్స్ పాడైపోయినాయి. దానికి అయ్యే ఖర్చు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్కి 1,20,00,000 రూపాయలు సోయానా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ డాక్టర్ గారిని బతికించి వాళ్ళ ఫ్యామిలీని ఈరోజు చక్కగా చూసుకోలేదు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తర్వాత తిరుపతిరావు అని ఏదైతే గాంధీ గారి కలలు కన్నా స్వరాజ్యం అని అన్నారో దాన్ని, ఆ కళల్ని సాకారం చేస్తూ ఇంకా 4 అడుగులు ముందుకు ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయ వ్యవస్థని, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థని తేవడం జరిగింది. దానివల్ల మరి ఏదైనా కూడా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అదే మన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అర్హులు ఉన్నారో, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వారికి ఏదైతే అర్హత ఉందో, ఏ సంక్షేమ పథకం వారికి వర్తిస్తుందో అది వీళ్ళే అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి తెలియదు వాళ్ళకి ఏ సంక్షేమ పథకం మరి వర్తిస్తుందో. ఈ వాలంటీర్ వ్యవస్థ పోయి వాళ్ళకి ఈ సంక్షేమ పథకం మీకు ఇది వస్తుందని వాళ్ళకి చెప్పి మరి వాళ్ళందరినీ సచివాలయం ద్వారా మరి ఈ వ్యవస్థ అంతా సంక్షేమ పథకాలు అందేటట్టుగా చేయటం. అదేవిధంగా మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా కూడా మరి జగనన్న సురక్ష అని మరి ఒక ప్రోగ్రాం పెట్టి డివిజన్లోనే ప్రతి డివిజన్లో మరి వాలంటీర్ ఇంటికే పోయి మరి వారికి ఏ సంబంధించిన దాదాపు 13-14 సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్, అదే ఓబీసీ సర్టిఫికేట్స్ అన్నీ ఇటువంటి సర్టిఫికేట్లు గతంలో అవి రావాలంటే మరి ఎంఆర్ఓ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులు తిరగాల్సిన పరిస్థితి.